మన లాస్ట్ పోస్ట్ మార్టంకి ఎన్ని వ్యూస్ వచ్చాయి చూద్దాం. 320 వ్యూస్. నైస్. కింద కమెంట్స్ చూద్దాం. 152 to 130 ultimate. That 555 bit just hilarious. శ్రద్ధా దాస్ అనుకుంటా. శ్రద్ధా దాస్ రా, శ్రద్ధా శ్రీనాథ్ కాదు. హే గైస్, ఈరోజు నేను పోస్ట్ మార్టం చేసిన సినిమా పేరు ఈ పోస్ట్ మార్టం చేయడానికి నేను చాలా మూవీస్ చూస్తూ ఉంటా. సో దానివల్ల నా యూట్యూబ్ ఛానల్ నా సజెషన్ లిస్ట్ మొత్తం గబ్బులేసిపోయింది. అండ్ ఇప్పుడు ఓన్లీ నాకు చంద్రహాస్ సజెస్ట్ చేస్తుంది అండ్ నాగవల్లి సజెస్ట్ చేస్తుంది ఇప్పుడు యూట్యూబ్ నాకు. ఎనీవే, ఈరోజు మనం మాట్లాడుతున్న మూవీ పేరు నాగవల్లి. అండ్ ఈ మూవీ ఆరిఫిక్గా లేదు కానీ చాలా బోరింగ్గా ఉంది. కొన్ని సీన్స్ ఎడిట్ చేసేయచ్చు, బట్ ఎడిటర్ నాకు తెలిసి డబ్బులు ఇవ్వలేదేమో అట్లానే ఉంచేశాడు. ఈ సినిమాలో శ్రద్ధా దాస్ గారు కూడా ఉన్నారు. అండ్ ఎప్పుడు ఇట్లా షేడీ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ మనకందరికి తెలుసు లాస్ట్కి దెయ్యం శ్రద్ధా దాస్ గారు కాదు అని. ఎవరిని అవుట్ హౌస్కి వెళ్లకుండా చూసుకో. చిత్రపటం ఉన్న గదిలో నువ్వేం చేస్తున్నావు? ఈ గది తలుపులు మూసివేయండి. పెయింటింగ్ పూర్తి చేయడం నా లైఫ్ అంబిషన్. మీరు మూసినా నేను గది తలుపులు తెరిచి ఈ పెయింటింగ్ పూర్తి చేస్తాను. ఇంత రాత్రి వేళ ఇక్కడేం చేస్తున్నావు? ఇది మా ఇల్లు అయినా ఇంత రాత్రి వేళ మీరిక్కడేం చేస్తున్నారు? మనమందరం వెయిట్ చేస్తున్న ఈ సీన్ వచ్చేసింది. నో, వెంకటేష్ గారి ఎంట్రీ సీన్ కాదు, రామచంద్ర సిద్ధాంతి గారి ఎంట్రీ సీన్ వస్తుంది. మీకు సిద్ధాంతి గారు ఎవరో తెలియకపోతే, మీరు చంద్రముఖి చూసి ఉండకపోతే, హీ హ్యాస్ దిస్ స్పెషల్ పవర్ వేర్ హీ కెన్ డిటెక్ట్ గోస్ట్ లైక్ అ మెటల్ డిటెక్టర్. దాని దగ్గరలో ఉంటే తెలిసిపోతుంది దెయ్యం ఎక్కడుందో. అట్లాంటి ఒక స్పెషల్ పవర్ ఉన్న వ్యక్తి అతను. జస్ట్ తలపైన ఒక బటన్ లాగా ఒకటి ఉంటుంది, అది నొక్కితే చాలు, సెట్. ఈ గది తలుపులు తెరవండి. ఈ సినిమాలో వెంకటేష్ గారు చాలా వేరియేషన్స్ చూపించారు. డువల్ రోల్ చేశారు ఈ మూవీలో. అండ్ ఒక రోల్ ఏమో ఒక డాక్టర్లా చేశారు. అండ్ అతని స్పెసిఫికేషన్స్, అతను ఏం చేస్తే డాక్టర్ అయ్యాడు అవేం చూపించలేదు. జస్ట్ డాక్టర్ అంటే డాక్టర్. అండ్ ఐఎమ్ ప్రిటీ షూర్ హీ డస్ డ్రగ్స్, బికాస్ ఏందేందో మాట్లాడుతూ ఉంటాడు. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్ అండ్ డిసీజెస్ ఆన్ ద హ్యూమన్ బాడీ. సిద్ధాంత్ గారు, మీరు దేవుడి మీద నమ్మకంతో అన్ని పనులు చేస్తారు, కానీ నేను చేసే పనిలోనే దేవుడిని చూస్తాను. కానీ మూఢ నమ్మకం లేదు. నాకు దేవుడి మీద నమ్మకం, జస్ట్ నేను నేర్చుకున్న శాస్త్రం మీద నమ్మకం మాత్రం. అండ్ ఇంకో రోల్ ఒక చెడ్డ రాజులా చేశాడు. అండ్ హూ ఇస్ లైక్ దిస్ పొకిమాన్, అండ్ హిస్ పొకిమాన్ నేమ్ ఇస్ ఔరా ఔరా.
ఈ సీన్ చూడండి, వేర్ వెంకటేష్ గెట్స్ బీటెన్ ద షిట్ అవుట్ ఆఫ్ హిమ్ బై హిమ్సెల్ఫ్. Here comes the anthem song for Olympic Games. వాలీబాల్ లే ఫుట్బాల్ గోల్ డాల్ ఆగర్రా బిల్ల చారుడు వల్ల బిల్లంగోడు గిల్లి దండ ఖాళీ లేక అన్ని కేలో రే. మనం వెతకాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్ళ వరకు ఏఆర్ రెహమాన్ ఇట్లాంటి ఏం అవసరం లేదు. ఈ సాంగ్ పెట్టండి, ఒలింపిక్ ఇట్లా రేంజ్ పెరుగుతుంది. మూవీ సాంగ్స్ వినిన తర్వాత అర్థమైంది దట్ మ్యూజిక్ డైరెక్టర్స్కి ఇట్లాంటి సౌండ్లు పెట్టే ఐడియా ఎలా వస్తుంది. వెనక 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 ఉండకురా, వెనక వెనక ఉండకురా. టుక్ 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 టుక్. మీరు ఒకవేళ చంద్రముఖి చూస్తుంటే అది చాలా చాలా భయంకరంగా ఉంటుంది. నాకు ఇప్పుడు కూడా నాగవల్లిలో ఏమైనా భయంకరంగా అనిపించిందంటే అది చంద్రముఖి రెఫరెన్సెస్ వల్లే. అండ్ చంద్రముఖి ఎందుకు ఇంత హారిఫిక్ అంటే దాంట్లో ఇట్లా స్పెషల్ ఎలిమెంట్ ఉంటుంది, లైక్ డ్యాన్స్ కానీ ఇట్లా అట్లుంటుంది. నాగవల్లిలో కూడా అట్లా డ్యాన్స్ ఎలిమెంట్ యాడ్ చేశారు, బట్ మంచి డాన్సర్స్ ఎవరు లేరు మూవీలో. చంద్రముఖి ఈజ్ ఎ స్ట్రైట్ తమిళ్ మూవీ డబ్డ్ ఇన్ తెలుగు, ఇది మనందరికీ తెలుసు. అండ్ నాగవల్లి కూడా అలానే చేసి ఉండాల్సింది, కానీ మెయిన్ యాక్టర్ తెలుగు ఉండేసరికి స్ట్రైట్ తెలుగు చేసి మళ్ళీ తమిళ్ యాడ్ చేసి లైక్ రెండు కలిపేసినట్టు ఉంటుంది. సో ప్రతి క్యారెక్టర్ గూగుల్ ట్రాన్స్లేటర్లో మాట్లాడుతూ ఉంటారు, ఫస్ట్ ఒకసారి తమిళ్లో తర్వాత తెలుగులో. உங்களே இந்த காதலிக்கிறா பிரபுவுல எதிருగా நீங்க எதுக்கு அப்படி ద్వేషంతో నాట్యం చేశారు? దీంట్లో చంద్రముఖి మన అనుష్క గారు ప్లే చేశారు. అండ్ ఆమెకు ఒక లవర్ ఉంటాడు హూ క్లియర్లీ లుక్స్ లైక్ హర్ యంగర్ బ్రదర్. నేనేవు కొండాడి who can't even run properly. ఈ సీన్ చూడండి, ఆ ముక్కు మూతి సొట్ట ఎందుకు పోతుందో నాకు అర్థం కావట్లేదు. என்ன பத்தி உனக்கு என்னடா தெரியும்? போ మర్యాద இங்க இருந்து போய்டு போ. ఎవరు నేనేం చేశాను? నేను పాపం చేశాను. పో 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 పో. నేనేం చేశాను? పో. నేను పాపం చేశాను. నేనేం చేశాను? పో. నేను పాపం చేశాను. పో. నేను పాపం చేశాను. నేను పాపం చేశాను. నేను పాపం చేశాను. చంద్రముఖి ఇన్ ద హౌస్. ఈ సినిమాలో మనకి బెస్ట్ లిరిక్స్. అల్లోపతి టెలిపతి అల్లోపతి హోమియోపతి అన్ని చెప్పెను ఈ సంగతి. సంతృప్తే చెందడము సాధించేదాపటము తప్పురా అదో జబ్బురా. బెస్ట్ యాక్సిడెంట్. బెస్ట్ షాజహాన్ రెఫరెన్స్. ఎందుకంటే చేయి కట్ అయింది అండ్ షాజహాన్ తాజ్ మహల్ కట్టేవాళ్ళు కూడా చేయి. నాట్ ఫన్. ఓకే. బెస్ట్ వెన్ యు ఆర్ జోకింగ్ అబౌట్ ద టీచర్ అండ్ టీచర్ లుక్స్ ఎట్ యూ ఎక్స్ప్రెషన్. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని లైక్ చేయండి, ఎక్కువ లైక్ చేస్తే ఇంకా వీడియో ఎక్కువ మిగతా వాళ్ళకు కూడా ఎక్కువ సజెస్ట్ అవుతుందని విన్నాను. సో ప్లీజ్ ఎక్కువ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్తో.
అండ్ కమెంట్ చేయండి మేము నెక్స్ట్ ఏం సినిమాలు చేయాలో లేకపోతే ఏం వీడియోలు చేయాలో ఏదో ఒకటి కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ నేను ఈసారి శ్రద్ధ దాస్ అని అన్నాను, సో ప్లీజ్ కష్టపడి అన్నాను. సో యా బాయ్. నేనేం చేశాను?